నమస్కారం. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు మరియు జ్యోతిష నిపుణులు శ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాభాగల్ అఘోర తంత్రి గారు. ఈరోజు మనకున్న ధర్మ సందేహాలను గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మహాదేవ. గురువుగారు, కన్యారాశిలో పుట్టిన వారికి ఎప్పుడూ కష్టాలే ఉంటాయని బాధపడుతూ ఉంటారు. మేము కన్యారాశిలో పుట్టాం కాబట్టి మాకు ఇన్ని కష్టాలు అనేది వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. అందుకే మేము మిడిల్ క్లాస్లో ఉన్నామని బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా వృద్ధులకు రావట్లేదని వాళ్ళు చాలా మానసికంగా కూడా క్షోభ అనుభవిస్తూ ఉంటారు. వారు వృద్ధులకు రావాలంటే ఏం చేయాలి గురువుగారు? చాలా మంచి ప్రశ్న తల్లి. ఇది కన్యారాశి వారికి చాలా తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎందుకు అనంటే కన్యారాశి అనేటువంటిది మధ్యరాశులు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యా, తుల. 6, 7 కన్యా, తుల. ఈ రెండింటికి ఎలా ఉంటుంది అని అంటే మధ్యమంలో ఉంటాయి. వీళ్ళకేంటి అని అంటే తొందరగా శని పట్టినా తొందర పోదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకో రాశిలోకి పోయినా వీళ్ళు మధ్యస్థానంలో ఉంటారు కాబట్టి వీరి జీవితం మొత్తము పూర్తిగా మధ్యతరంగా ఉంటుంది. కొంతమందికి మాత్రం అంటే దీంట్లో పుట్టినటువంటి స్థితిగతుల్లో దేవగణంలో పుట్టిన వారు ఉంటారు. వారికి మాత్రం అదృష్టం వరిస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ ఎలా అంటే అసలు ఈ కన్యారాశి వారికి ఉండేటువంటి కష్టాలు పుట్టిన వాళ్ళలో కొంతమంది మెకానికులు బాగుంటారు. కన్యారాశికి సంబంధించినటువంటి నామధేయాలు పెట్టుకున్నా కూడా వారి వృద్ధిలోకి రారు. వ్యవహార నామం ఉంటుంది కదా తల్లి. ఇప్పుడు నీ పేరేంటమ్మా? తరంగిణి. తరంగి. నీకు తరంగిణి కాబట్టి నువ్వు ఎప్పుడో స్టార్టింగ్లోనే ఉన్నావు, అవునా? నీ నక్షత్రాధికంలో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పేరును పట్టేసి వచ్చేది. విన్నారా? మీరు ఏమంటున్నారు? పేరు ఫలం బట్టి కూడా మన జాతకం మారిపోతూ ఉంటుంది. ఈ కన్యారాశి వారికి నామధేయాన్ని కూడా ఆచితూచి వ్యవహరించాలి దీంట్లో. ఇంకొకటి ఏంటంటే కన్యారాశిలో పుట్టిన వారికి పెట్టే నామధేయం కూడా ఆచితూచి వ్యవహరించాలి. అలా వ్యవహరించినప్పుడే వీరికంటూ ఒక సక్రమమైన జీవితం. పేపోరారి చిత్త ఇలా నక్షత్రాలు వస్తూ ఉంటాయి వీటికి. ఈ నక్షత్రాలను బట్టి దాని యొక్క విధితత్వాలను తీసుకుంటే వారు ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే తల్లి, వీరికి ఇందులో ధనిష్ఠా నక్షత్రం కూడా కలిసే ఉంటుంది తల్లి. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఇందాక క్రితంలో మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాము, ఏంటిది చేతబడి అని. ఈ ధనిష్ఠా నక్షత్రం వారికి తొందరగా వస్తుంది. మళ్ళీ ధనిష్ఠ నక్షత్రం వారికి చేతబడి అంటే ఇప్పుడు నేనున్నా తల్లి, నేను నీకు చేతబడి చేస్తున్నాను, పక్కన మీ కెమెరామెన్ ధనిష్ఠా నక్షత్రం ఉన్నాడు, మీ పక్కనే నిల్చొని ఉన్నాడు, నేను ఎక్కడో ఉండి చేస్తున్నా, మీరు ఆయన నీ పక్కకున్నాడు కాబట్టి నీకు చేసేది ఆయనకు పాకుద్ది, అంత ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారు. ఇది ధనిష్ఠా నక్షత్రం యొక్క విధితత్వాల్లో ఉంటారు. అంటే చెడు లక్షణాలకు, చెడు తత్వాలకు, చెడు రూపాలకు వెళ్ళే ఆస్కారం ముఖ్యంగా ఉంటుంది ధనిష్ఠా నక్షత్రంకి. అన్నారా? అయితే ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే ఈ కన్యారాశి వారికి కూడా అదే పరిస్థితి వస్తుంది. కన్యారాశి వారికి ఏంటి అని అంటే శని ప్రభావం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. పైగా దరిద్ర దేవత వారికి తల మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఈ దరిద్ర దేవత ఎలా అంటే వారు ఏ పని చేయనివ్వండి, చేతుల్లో రూపాయి ఉంచదు. వారు ఏ పని ఆచరిస్తున్నా, ఏ వృత్తిలోకి వెళ్ళినా, ఏ ఉద్యోగం చేస్తున్నా ఇవాళ సంపాదించింది మళ్ళీ ఒక గంట తర్వాత వారి పర్సు తీసుకొని మళ్ళీ చూస్తే వారి చేతుల్లో డబ్బులు ఉండవు. అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది. అందుకోసమే వీరు చేసే ప్రతి ఒక్క పని ఆచితూచి అడుగు వేసుకుంటూ వెళ్ళాలి తల్లి. గురువుగారు, ఈ కన్యారాశిలో పుట్టిన వారు చాలా వరకు సున్నితమైన మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. అందువల్లే వీరికి ఇన్ని కష్టాలు ఉంటాయంటారా? వాళ్ళ ఆ సున్నితత్వంలో ఉంటారు కాబట్టే వారికి ఆ కష్టాలు. కానీ ఇంకో విషయం చెప్పాలంటే తల్లి, వీరు మనసు ఎంత సున్నితమైందో వారి తత్వము అంత క్రూరమైంది. అంటే వీరికి ఒక చిన్న స్థితిగతులు ఉంటాయి తల్లి. ఎలాంటిది అని అంటే వీరికి వచ్చే కోపము శివుడి కంటే గొప్పది. శివుడికే కోపిష్టి అని అంటాం కదా, అంతకు మించిన కోపం వస్తుంది వీళ్ళకు. అవసరమైతే మనిషి ముఖాన్ని చూడని కూడా చూడు, ఎన్ని సంవత్సరాలైనా మనిషి ముఖం దగ్గరికి కూడా వెళ్ళరు. దాన్ని పెద్ద అస్సలు పట్టించుకోరు.
కాబట్టి ఏంటి అనంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ఎంత సున్నితమైన మనసు అయితే ఉంటుందో అంత క్రూరమైనటువంటి మనసు కూడా ఉంటుంది. కానీ అద్భుతమైన మనుషులు తల్లి. మనుషుల్లో ఈ కన్యా రాశి వారికి అద్భుతమైన ఆలోచన శక్తి. కాకపోతే వీడి ఆలోచన వాడి చదువు దగ్గర వేటి మీదైనా పెట్టి ఉంటే ఎంతో వృద్ధిలోకి వస్తాడు. కాకపోతే అనుకున్న ఫలితాన్ని పొందడం అంతే కానీ వృద్ధిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది తల్లి. ఈ కన్యా రాశి వారు వృద్ధిలోకి రావాలంటే వారికి ఎలాంటి పరిహారం చెప్తారు? కన్యా రాశి వారు వృద్ధిలోకి చెందాలి అనంటే ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవికి మధ్యాహ్న కాలంలో రాహుకాల దీపాన్ని వెలిగించాలి. మధ్యాహ్న కాలంలో రాహుకాల దీపం వెలిగించి ఆదివారం రోజున సూర్య భగవానుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి ప్రదక్షిణలు గావించి వరుసగా వచ్చేది శుక్రాశని అది 3 రోజులు. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసీమాల తయారు చేసి తీసుకుపోయి వెంకటేశ్వర స్వామి వారికి అర్పిస్తే ఆ అర్పించిన మాల వెంకటేశ్వర స్వామి వారితో పాటు లక్ష్మీదేవి కూడా స్వీకరించి వీడి భవిష్యత్తు వృద్ధి కావడానికి కోసం చూస్తుంది తల్లి. కాబట్టి ఈ 3 రోజులు వారు దేవాలయానికి వెళ్ళి కష్టపడితే వారికి ఉన్నత ఫలితం వస్తుంది. ఆ లక్ష్మీదేవి కరుణ కృప కటాక్షం ఏదైతే ఉందో అది ఈ యొక్క పిల్లవాడికి దక్కి అద్భుతమైనటువంటి యోగంలో ఉంటాడు తల్లి. ఏదైతే మీరు ఇప్పుడు చెప్పిన పరిహారం అంటే ఆడవారికి మగవారికి ఒకేలా ఉంటుందా గురువుగారు? ఇప్పుడు అందరం కలిసి ఒక చోట భోజనం చేద్దాం అనుకున్నప్పుడు అందరికీ మనకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకుంటామా, అందరం కలిసి వేరే వేరే వండుకుంటున్నామా, లేకపోతే ఒకటే వండుతున్నామా? అందరికీ కలిపే వండు. ఎందుకు తల్లి? మనిషికి ఒక రకం ఎందుకు ఉంటుంది కదా? మగ అయినా ఆడ అయినా ఏదైనా వీటిలలో తత్వాలు ఒకటే, భేజం ఒకటే, యోగం ఒకటే, కరణం ఒకటే. ఆడకు అనేది తేడా లేదు. ఇందులో పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో యోగాది కర్మ యుక్తాధిక పాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా చూసుకొని దాన్ని పూర్తిగా వివరించేటట్టుగా ఉండాలి. కాబట్టి వీరు ఆచరించేది మొగైనా ఆడవాళ్ళైనా పెద్దలైనా పిల్లలైనా ఇప్పుడే పుట్టిన పసికందైనా సరే ఇవే ఆచరించాలి తల్లి. ఆచరిస్తే వారి యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఉన్నత శిఖరానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. గురువుగారు, ఇప్పుడు భార్యాభర్తల జాతక ప్రభావం అంటే భర్త జాతక ప్రభావం భార్య జాతకం పైన, అలాగే భార్య జాతక ప్రభావం భర్త జాతకం పైన ఉంటుంది. దానివల్ల మనం ఇప్పుడు అదృష్టవంతులు అంటారు పుట్టినప్పుడు, కానీ పెళ్ళైన తర్వాత వారి జాతకం మారిపోతుంది అంటారు. అంటే భర్త జాతక ప్రభావం ఉంటుంది అని అంటే నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజం గురువుగారు? పూర్వంలో జాతకాలను క్లుప్తంగా చూసి జాతకాలను చూసే వివాహం చేసేవారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క జనరేషన్లో కొన్ని తత్వాలు అయితే మారుతున్నాయి. ఏ విధంగా మారుతున్నాయంటే జాతకరీత్యా ఒకటి అయితే వివాహం జరిగేటువంటి సుముహూర్తం ఒకటి తేడా వస్తుంది. ఇప్పుడు కొంతమందికి కుజ దోషం ఉన్నవారు ఉన్నారు. ఈ కుజదోషం వారేంటి, కుజదోషం ఉన్నది బయటపడితే వివాహం జరగట్లేదు. అక్కడ వివాహం జరగబోయేసరికి అయ్యగారి దగ్గరికి వచ్చేసరికి వీరు జాతకాలను మార్చేస్తున్నారు. రెండు కలవడాని కోసం జాతకం మార్పిడి చేస్తున్నారు. జాతకం మార్పిడి చేసి పెట్టేశారు. ఇంకో మాట అడుగుతా తల్లి, ఆడవాళ్ళకు కూడా పూర్వం నుంచి ఇది నడుస్తుంది. ఇది నేను ఎన్నోసార్లు క్వశ్చనింగ్ చాలామందిని వేశా కానీ ఎవరు సమాధానం చెప్పలే. పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వ్యవహార నామాన్ని అంటే ఇప్పుడు చాలామంది మీడియాలో వచ్చే న్యూమరాలజీస్తో సహా అడుగుతున్న ప్రశ్న ఇది. పుట్టినప్పటి నుంచి పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు నడుస్తూనే ఉంటుంది. నీ ఆధార్ కార్డు కావచ్చు, నువ్వు పెట్టుకున్నటువంటి నీ మెమోస్, చదువుకున్న సర్టిఫికేట్స్, ప్రతి దాంట్లో ఇదే పేరు ఉన్నది. పెద్దగా అయిన తర్వాత పేరు మార్చారు వివాహం దగ్గర. రెండవది న్యూమరాలజీస్ ఇప్పుడు వచ్చి నీ పేరు ఇది పెట్టుకోవద్దు, నువ్వు ఈ అక్షరం పెట్టుకోవద్దు, నువ్వు ఆ అక్షరం పెట్టుకోవాలి, ఆ అక్షరం పెట్టుకుంటే నువ్వు ఒక ఉన్నత స్థాయికి పోతావు అంటూ చెప్పేసేసి అంటున్నారు. వీరి పేరు మార్పిడి అయినా అసలైన పేరు ఏముంది తల్లి? పుట్టినప్పుడు పెట్టిన పేరే ఉంటుంది. పుట్టినప్పుడు పేరు సర్టిఫికేట్స్లో కూడా అవే ఉన్నాయి కదా, సర్టిఫికేట్స్ మార్చండి. అప్పుడు అన్నీ మార్చాలి కదా గురు. సర్టిఫికేట్ మార్చండి తల్లి. అన్నీ ఎట్లా మారుస్తాం మనం? మళ్ళీ మొదటి నుంచి చదువుకుంటూ వస్తుందా? అది అవ్వదు కదా. ఎందుకు అవ్వట్లేదు? అంటే ఇప్పుడు మీరు అలా పేరు మార్చుకోవడం వల్ల మన జాతకం మారదు అంటున్నారు. జాతకం ఎట్లా మారుతుంది తల్లి? నీ జాతకాన్ని పట్టేసేసి నడిచేది వట్టి పేరు మార్చుకుంటేనే ఉన్నత స్థాయికి వెళ్తామా?
వెళ్ళం కదా. ఏదైతే నీ యొక్క లగ్న కుండలి ఏదైతే ఉందో ఆ లగ్న కుండలిని పట్టి నీకు నడిచే సంబంధం ఏదైతే ఉందో దాన్ని వెతకాలి. లేదు నాకు ఈ పిల్లవాడే నచ్చాడు, నాకు ఈ పిల్లవాడితోనే పెళ్ళి కావాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు తప్పకుండా పేర్లు మారుస్తున్నారు తప్పని స్థితుల్లో. ఎందుకంటే పేరు బలంతోనైనా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మాత్రం అదే వ్యవహార నామంలో అదే మామూలుగా పిలుస్తున్నారు. కానీ ఈ అమ్మాయి సర్టిఫికేట్స్ అవన్నీ అయితే ఇవే కదా చూపిస్తుంది, ఇదే పేరే కదా ఉంటుంది. అవునా? ఇదొక దోషం. అయితే రెండో దోషం ఏంటి? వివాహం అయిన తర్వాత భార్యాభర్తల అన్యోన్యత ఉండకుండా పోయే కారణము జీలకర్ర బెల్లం సమయం, ముహూర్త బలం లేకపోవడం. ఇంకొంతమంది దీంట్లో అరే బాబు ఇప్పుడు ముహూర్తం లేదురా అని చెప్పేసి పంతులు గారు మాకు అదే రోజు కుదురుతుంది, మాకు అదే రోజు ముహూర్తం పెట్టండి అని చెప్పేసి వాళ్ళు పంతులనే డిమాండ్ చేయబట్టి. పెట్టుడు ముహూర్తాలు కూడా పెట్టకూడదు కదా గురువు గారు? అసలు లేదమ్మా, శాస్త్రంలోనే లేదు పెట్టుడు ముహూర్తాలు. కాకపోతే ఏం చేస్తాం, పైసాకే పరమాత్మ అంటున్నారు. ఇప్పుడు ఎవరు చూసినా అయ్యగారికో 10 రూపాయలు ఇచ్చినవా ముహూర్తం పెట్టవా అని ఆర్డర్స్ వేస్తున్నారు. ఇప్పుడు పంతులకు వచ్చి ఆర్డర్స్ వేస్తున్నాడు. దానివల్ల ఇప్పుడు జీవితాలు ఎవరైనా నష్టపోతున్నారు. దీనివల్ల చాలామంది విడాకుల వరకు పోయారు. వాళ్ళను పిలిచి ఆ దోష పరిహారాలను చేసి పంపించే వరకు వాళ్ళు కలిసిమెలిసి ఉండట్లేదు. ఎందుకు ఈ తప్పు చేయడం? అన్యోన్యత కోసం మీరు ఉండాలి అనుకున్నప్పుడు మొదలు మీ యొక్క విధితత్వ లక్షణాలు ఏవైతే ఉంటాయో నువ్వు ఎప్పుడైతే దాన్ని ధర్మబద్ధంగా నీవు ఆచరించావో అప్పుడే కదా నీకు ఒక ధర్మ స్థాయి ఏంటి అనేది తెలుస్తుంది. గొడవలు లేకుండా సంసార బాధ్యతలు కానీ అది భర్త అయినా భార్యకైనా సరే ఒక సంసార బాధ్యత ఏదైతే ఉంటుందో అది వారికి అప్పుడు తెలుస్తుంది. కాబట్టే కదా ఒక యోగ్యత అనేది అన్యోన్యత అనేది వచ్చేది. ఇదొకటైతే తర్వాత మీరు అడిగిన ప్రశ్నలో భార్య చేసే పుణ్యము భర్తకి ఎప్పుడు రాదు తల్లి, పిల్లలకు రాదు. కేవలము వివాహమైన స్త్రీకి తన మాంగళ్య బలం ఏదైతే ఉంటుందో ఆ బలం పెంచుకోవడానికి కోసం. ఎందుకంటే పొరపాటున ఇతను అర్ధాయుషుడయ్యాడు. అర్ధాయుషుడైనప్పుడు మరణించినందుకు సతీదేవి ఏం చేసింది? యముడి మీదనే యుద్ధం చేసింది. అవునా? ఇప్పటి కాలంలో అలాంటి వాళ్ళు ఉన్నారా తల్లి? ఎంతసేపు నేను నా భర్తను వదిలిపెట్టి పక్కోలతో పోవాలా అనే ఆడవాళ్ళు కొంతమంది ఉంటే, నా భార్యే కాకుండా నేను ఇంకేవదైనా దగ్గర పోయినా అనేది ఆలోచించే వెధవలు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ ప్రపంచంలో. ఇక అలాంటప్పుడు అన్యోన్యత అనేది ఎక్కడి నుంచి వచ్చింది తల్లి వీళ్ళిద్దరి మధ్యలో? నీలో సగ భాగమైనటువంటి పార్వతీదేవి అని ఆలోచించుకొని తన శరీర భాగాన్ని సగ భాగం ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం మర్చిపోతున్నాం ఈ పనులు చేసేటప్పుడు. నీవు నా హృదయం దగ్గరనే నిత్యంగా నివసిస్తూ ఉంటావని చెప్పేసేసని లక్ష్మికి తన గుండెల్లో స్థానం ఇచ్చిన విష్ణుమూర్తిని మర్చిపోతున్నాము. స్థిరతత్వ రేఖాధిరూపంలో నీవు నా వెంటనే ఉండాలని బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి ఇచ్చినటువంటి అధిష్టాన పీఠాన్ని మనం మర్చిపోతున్నాము. మన సనాతన ధర్మము హైందవ రూపంలో మనకు నేర్పించింది భార్యాభర్తో ఏకోధ్య సకలయుక్త ప్రధాయతి అని అన్నారు. కానీ ఇప్పుడు ఆచరించే వాళ్ళు ఎవరున్నారు తల్లి? ఆచరించట్లేదు గురువు. ఇంత దరిద్రమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు దీన్ని మనం ఎంత మాట్లాడుకున్నా ఎదుటి వ్యక్తికి నేను ఈ తప్పు చెయ్యొద్దు అని ఆలోచన రావాలి. అంతేగాని ఏదో చెప్పుకున్నంత మాత్రాన ఏమవుతుంది తల్లి ఇది? అయితే ఇప్పుడు జాతక ప్రభావం కాదు, మన మానసికంగా మన ఆలోచనలే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. గురువు గారు, మా ప్రేక్షకుల సందేహాలన్నీ చక్కగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురువు. మహాదేవ.